హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఇవాల్టి మన రెసిపీ బెల్లం గవ్వలు. ఈ బెల్లం గవ్వల్ని పండగ పూటే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి చాలా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. బెల్లం గవ్వలు చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సింది మైదా 2 కప్స్ వేసుకోండి. ఇది అప్రాక్సిమేట్ 500 గ్రామ్స్ ఉండవచ్చు. దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూస్ చేయవచ్చు. అలాగే ఇందులో 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి. మనం ఇక్కడ 1/2 కేజీ పిండికి 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు సాల్ట్ వేయండి. నెయ్యిని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ బాగా మరగబెట్టి వేసుకోండి. దీనివల్ల గవ్వలు అనేవి బయటికి క్రిస్పీగా, లోపల చాలా గుల్లగా, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తూ పిండి అంతటిని బాగా కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కొంచెం వాటర్ పోస్తూ ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోండి. మీరు పిండిని మరి సాఫ్ట్గా కలపవద్దు. ఇలా పిండి మొత్తం కలుపుకొని ఈ పిండిపై మూత పెట్టి మనం ఒక 30 మినిట్స్ వదిలేయాలి. దీనివల్ల పిండి అనేది కొంచెం సాఫ్ట్ అయి గవ్వలు లోపల గుల్లగా బయటికి క్రంచీగా వస్తాయి. అరగంట తర్వాత పిండిపై మూత తీసి ఒకసారి బాగా కలపండి. దీనిలో చిన్న పార్ట్ని సపరేట్గా తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్స్గా చేసుకోండి. ఇలా మీరు పిండి మొత్తాన్ని బాల్స్లా చేసుకోండి. అలాగే మీరు బాల్స్ చేసేటప్పుడు బాల్స్ అనేవి ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ను మనం గవ్వల మేకర్ మీద పెట్టి ఇలా గవ్వల్లా చేసుకోండి. మీ దగ్గర ఈ గవ్వల మేకర్ లేకపోతే మీరు చిల్లుల గరిటెపైనైనా ఇలా గవ్వల్లా చేసుకోవచ్చు. ఇలా బాల్స్ అన్నింటినీ మనం గవ్వల్లా చేసుకోవాలి. ఇలా గవ్వల్లా చేసిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ మీడియం హీట్లో ఉండేటప్పుడు మీరు గవ్వల్ని వేసుకోండి. మీరు గవ్వలు వేసేటప్పుడు ఒక్కొక్కటిగా వేయవసరం లేదు. ఇలా మీరు ఒకేసారి వేసినా అవి కొంచెం ఫ్రై అయ్యాక సపరేట్గా విడిపోతాయి. ఇలా మీరు ఈ గవ్వల్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. 1 మినిట్ పోయాక ఒక గరిటెతో ఈ గవ్వల్ని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే మీరు గవ్వలు చేసేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అలా పెట్టేటట్టయితే గవ్వలు బయటకు కలర్ వచ్చి లోపల పచ్చిగా ఉండిపోతాయి. ఇలా మీరు ఈ గవ్వలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని జాలిగరెట్ సహాయంతో పక్కకి తీసుకోండి. ఇప్పుడు మనం మిగిలిన గవ్వల్ని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగిలిన గవ్వల్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గవ్వలు మొత్తం రెడీ అయ్యాక వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు మనం పాకం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1/2 కప్ బెల్లం వేసుకోండి. అలాగే ఇందులో 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా బెల్లం కరిగాక పాకం రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. ఇక్కడ పాకం అనేది మనకి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు మీరు గవ్వల్ని వేసుకోండి. ఇలా గవ్వల్ని అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. దీని తర్వాత ఈ పాకంలో గవ్వలు కలిసేలా బాగా కలపండి. ఒకవేళ మీరు లేత తీగ పాకం కాకుండా ముదర పాకంలో ఈ గవ్వల్ని వేసేటట్టయితే ఈ గవ్వలు అనేవి పాకాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేయవు. కాబట్టి ఇలా లేత తీగపాకం ఉండేటప్పుడు మాత్రమే గవ్వల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మీరు ఒక 10 నుంచి 20 నిమిషాలు వదిలేయండి. దీని తర్వాత మీరు ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇవి ఒక 10 నుంచి 15 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదండి, బెల్లం గవ్వలు చేసుకోవడం ఎంత ఈజీనో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.